హాయ్ రితేష్. హాయ్. బోర్ కొట్టేసిందా మార్నింగ్ నుంచి కంటిన్యూస్ ఇంటర్వ్యూస్? సో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు కదా, ప్రీ రిలీజ్ సారీ పోస్ట్ రిలీజ్ అనుకుంటా, సక్సెస్ మీట్లో. సో నాకు అసలు ఇష్టం లేనిది ఒకటి స్టోరీ నరేట్ చేయడం అండ్ ప్రమోషన్స్ చేయడం అని చెప్పేసి, సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోట్ చేయాల్సి వచ్చింది, తప్పలేదు ఇంకా మీకు. సో యా, మీరు యాజ్ ఎ పర్సన్ అంటే ఒక డార్క్ హ్యూమర్ అనేది రాయడం అండ్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇట్స్ సంథింగ్ అంటే అందరూ చేయగలిగేది కాదు. అంటే ఒక యాక్షన్ సినిమా తీయడం కొంచెం ఈజీ ఇన్ ద సెన్స్ కంపేర్ చేస్తున్నప్పుడు యాక్షన్ సినిమా తీయడం అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ తీయడం కొంచెం ఈజీ వెన్ కంపేర్ టు మేకింగ్ ఎ డార్క్ హ్యూమర్. సో ఈ డార్క్ హ్యూమర్ అనే థీమ్ని తీసుకున్నప్పుడు ఒక సినిమాటిక్గా తీసుకుంటే చాలా ఆప్షన్స్ కూడా అంటే లైక్ మీరు నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. ఒక డార్క్ హ్యూమర్కి వచ్చేటప్పటికి యూ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఫ్రేమ్ ఇది దీనికి రీజన్, ఇది దీనికి. సో సమ్ ర్యాండమ్గా వచ్చినా కూడా పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఈ టైప్ ఆఫ్ హ్యూమర్ రాయాలన్నా లేదంటే దీనికి స్టోరీస్ రీసెర్చ్ చేయాలన్నా సరే మీరు ఎలాంటి విషయాల్లో గోత్రూ అవుతూ ఉంటారు, లేదంటే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇవన్నీ ఇన్స్పిరేషన్ ఒకటి అంటే హ్యూమర్ వైజ్ మేజర్గా నాకు కొంచెం హాలీవుడ్ కైండ్లో వచ్చే ఇప్పుడు స్కెచ్ వీడియోస్ ఇవి ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఇన్స్పైర్ చేస్తాయి. అంటే కొద్దిగా ఎక్కువ కనెక్ట్ అవుతా. లైక్ కీ అండ్ పీల్ అని, దాని తర్వాత బ్యారీ అని ఒక సిరీస్ ఉంది. దాని తర్వాత ఈ కైండ్ ఆఫ్ ఒక డార్క్ హ్యూమర్ జోన్ అనేది కొంచెం ఎక్కువ ఏమంటారు, అటు సీరియస్గా అంటే క్యారెక్టర్ సీరియస్గా ఉంటాయి కానీ చూసే వాళ్ళు నవ్వుతూ ఉంటారు కదా, అదొక కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నాకు అది జోన్. సో అదొకటి. దాంతోపాటు అంటే ఇప్పుడు ఐడియాస్ కానీ ఇది కానీ ఇప్పుడు ఏదన్నా ఒక సీరియస్ సబ్జెక్ట్ డైరెక్ట్ ఆన్ ద ఫేస్ సీరియస్ చెప్పే బదులు కొంచెం హ్యూమర్ మిక్స్ చేస్తే మనం చెప్పాల్సింది చెప్తాము, అటు ఎంటర్టైన్ కూడా అవుతారు. వెళ్ళాల్సిన వాళ్ళకి తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది, లేదు కానీ నాకంటూ ఒకటి చెప్దాం అనుకున్నది చెప్పేయచ్చు ఒక సర్కాజంలో. కానీ ఇప్పుడు మనకి ఈనాడులో కూడా ఏంటంటే చిన్నప్పుడు కార్నర్కి ఒక కార్టూన్ వచ్చేది, అదేంటి అంటే మనకి అట్లా ఆలోచింపజేస్తూనే నవ్విస్తూనే ఆలోచింపజేస్తూ ఉంటుంది. కొంచెం ఆ జోన్ కొద్దిగా దగ్గరగా అనిపిస్తుంది అనమాట ఈ డార్క్ హ్యూమర్ అనేది నాకు. సో అలా చేసి అంటే ఆ డార్క్ హ్యూమర్ అనేది రైటింగ్ ఎంత కష్టం, ఎగ్జిక్యూటింగ్ ఎంత కష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ కెన్ రిసీవ్ ఇన్ ఎ పాజిటివ్ వే. సో మీరు రాసుకున్నప్పుడు ఆన్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సత్య చేసే చాలా సీన్స్ అవి మీరు ఆన్ పేపర్ రాసుకునేది వేరుంటుంది. అట్ ద సేమ్ టైం అంటే యాక్టర్స్ ఇన్పుట్స్ వల్ల అవ్వచ్చు, ఆన్ సెట్ మీకు అనిపించిన చేంజెస్ వల్ల అయి ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అండ్ తర్వాత ఆడియన్స్ రిసెప్షన్. ఎందుకంటే కొన్ని మీరు అనుకున్న రిసెప్షన్ అన్ని సీన్కి రాకపోవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అదే ఈ సీన్కి కదా బాగా జనాలు అర్థం చేసుకోవాలని కానీ లేదంటే నవ్వాలని కానీ మీరు అనుకుంటారు. అది థియేటర్లో చూసినప్పుడు ఆ రెస్పాన్స్ మీకు కొంచెం ఎక్కడో అక్కడ అంటే 100% ఫుల్ఫిల్మెంట్ ఉండదు అక్కడ ఎప్పుడు కూడా, అంత పెద్ద డైరెక్టర్ కైనా సరే. సో ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చినప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు దాన్ని? అంటే అదే అండి, అంటే ఆ ఇన్పుట్ నచ్చితే డెఫినెట్గా బేసిక్గా ఫిల్మ్ మేకింగ్ అనేది కొలాబరేటివ్ ఎఫర్ట్ కాబట్టి. సో ఆన్ స్క్రిప్ట్ అన్లెస్ అంటే నా స్క్రిప్ట్ కొద్ది మారిపోయి అది ఎటో వెళ్ళిపోతుందంటే తప్పించి, సో ఆ సీన్ వరకు ఆ పర్టికులర్ సీన్ వరకు అది వర్కౌట్ అవుతుంది అంటే నేను ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఆడియన్స్ రిసెప్షన్ అనేది అదే అది ఇంకా ఎప్పుడూ ఉంటుంది మనకి, అది మనకి తెలీదు. మన వరకు స్క్రిప్ట్ వరకు రాసినప్పుడు దాని తర్వాత యాక్టర్స్కి చెప్పినప్పుడు ఏదైతే అనుకున్నామో ఓకే అక్కడ వరకు అయితే ఓకే. నెక్స్ట్ ఇది ఏంటంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యి నచ్చితే మోర్ దెన్ హ్యాపీ. కొన్ని ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయని నవ్వుతూ ఉంటారు, కొన్ని ఎక్స్పెక్ట్ చేసి నవ్వరు. ఇంకా అది ఎప్పుడు నిరంతర ప్రాసెస్, అది ఇంకా మనకి నేర్చుకోవడం. అంటే ఒక రైటర్గా మీరు రాసుకున్నప్పుడు సినిమాలు నేను మత్తు వదలరా ఇస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ ఆ టైంకి 2019 టైంలో అది వచ్చినప్పుడు ఎవరు అంటే ఈ టైప్ ఆఫ్ హ్యూమర్ అంటే అప్పటికి ఇట్ ఈస్ నాట్ అంటే ఒక డార్క్ హ్యూమర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమాలో, ఇండియన్ సినిమాలో, హిందీలో ఢిల్లీ బెల్లి అండ్ మూవీస్లో ఇట్స్ బీన్ ఎక్స్ప్లోర్డ్. బట్ తెలుగుకి వచ్చేటప్పుడు ఇట్స్ నాట్ దాట్ ఎక్స్ప్లోర్డ్ ఒక రీజియన్ అనుకోవచ్చు అదొక డార్క్ హ్యూమర్ అనేది. సో మత్తు వదలడం అనేది ఒక షాకర్ కాబట్టి ఓకే అంటే సత్య ఇమిటేషన్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే డ్రగ్ బ్లాస్ట్ సీన్ అయి ఉండొచ్చు. అది చాలా దారుణంగా క్లిక్ అయింది. ఎందుకంటే మణికొండలో అప్పటికే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయి ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ కొంచెం న్యూస్లో ఇవన్నీ చూస్తున్నారు. సో కొంచెం రిలేటబుల్గా తీసుకున్నారు. బట్ సెకండ్ సినిమా హ్యాపీ బర్త్డేకి వచ్చేటప్పటికి యూ క్రియేటెడ్ ఎ హోల్ వరల్డ్. అంటే లిటరల్ కరెన్సీ పేపర్ల మీద కూడా రాకేష్ మాస్టర్ ఫొటోస్ ఉంటాయి అండ్ చాలా మేము టెంప్లెట్స్ని తీసుకొని వచ్చారు సినిమాలోకి వచ్చేటప్పటికి. సో ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో రితేష్ రాణా అనే వ్యక్తి తీసుకున్నప్పుడు ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో మీరు ఈ మీ చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ని ఎంతవరకు
ఇన్బుల్ట్ చేసుకుంటారు ఒక స్టోరీలో. అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి లేదు ఈ టైంలో ఇది ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి దాన్ని ఏమైనా ఇరికించడాలు అట్లా ఉంటాయి అసలు? ట్రెండ్ అవుతుందని ఇరికించడం అయితే ఎప్పుడు ఉండదు. అంటే మేజర్గా కొన్ని అనిపిస్తాయి, కొన్ని అంటే అది చూపెట్టాలని ఇది కాదు, కానీ ఒక చిన్న ఎలా అంటారు, చిన్న కామెంటరీ లాగా అనుకోండి. ఇప్పుడు గన్ కల్చర్ అనేది మామూలుగా యుఎస్లో అక్కడ ఎక్కువైంది. అసలు అదే మనకి సినిమాల్లో ఇప్పుడు నేను సీరియస్గా చూపెట్టలేదు. నేను చెప్పాలనుకున్నది నేను ఇప్పుడు ఒక రియలిస్టిక్ సెటప్లో పెట్టి చెప్తే అది వర్కౌట్ అవ్వదు అనమాట. సో అంటే ఇప్పుడు మేజర్గా పాలిటీషియన్స్ కానీ, ఆ చిన్న టేక్ ఆఫ్ పాలిటీషియన్స్ కానీ, ఇప్పుడు సెల్ ఫోన్స్ ఎలా వచ్చి అలా అందరి దగ్గర గన్స్ ఉంటాయి ఏంటి, అందులో ఒక చిన్న హ్యూమర్లో ఒక అబ్సర్డిటీ నిండిపోయి, బాగా అబ్సర్డ్ నిండిపోయి, ఈ చాప్టర్ కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కామెడీ ట్రై చేద్దాం అనేది హోల్ ఐడియా అనమాట. సో బేసిక్గా అది రాసింది. ఇంకోటి నేను అదే నేను చెప్పినట్టు ఇట్ వాజ్ మెంట్ ఫర్ అ వెబ్ సిరీస్ లాగా, ఒక చిన్న వెబ్ షో లాగా చేద్దాం అనేది హోల్ ఐడియా అనమాట. హ్యాపీ బర్త్డే అనేది. సో ఈ చాప్టర్లో ఒక కైండ్ ఆఫ్ స్టైల్ వెళ్ళి 8th చాప్టర్కి అందరు క్యారెక్టర్స్ కలుస్తారు అనేది. సో అది కానీ అది మూవీగా చేస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అవుద్దిగా అన్న ఒక చిన్న ఇది ఒక థాట్ వచ్చిందనమాట, కాన్వర్జేషన్ వచ్చినప్పుడు. సరే, కానీ అది నేను రాసిన బేసిక్గా ఫిల్మ్ స్క్రిప్ట్ కైండ్ ఆఫ్ ఏది ఉండదు అనమాట. ఒక ఇంటర్వెల్ కానీ, ఒక క్యారెక్టర్ ఆర్క్ కానీ, అంటే స్క్రీన్ ప్లే కానీ ఫిలిమ్స్కి ఇప్పటివరకు రాలా. నాకు కనిపించింది ఓన్లీ పల్ప్ ఫిక్షన్ ఒకటే నాకు కనిపించింది అనమాట, దాని దగ్గరలో ఉన్నది అది అని. సో సరే, అది వర్కౌట్ అయింది. అంటే అది బేసిక్గా పల్ప్ ఫిక్షన్ అనే ఫిల్మ్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు డిగ్రీలో నాకు నచ్చలా, అర్థం కాల బేసిక్గా. దాని తర్వాత మళ్ళీ ఒక 6 years తర్వాత మళ్ళీ చూసినప్పుడు అప్పుడు ఐ కుడ్ కనెక్ట్ టు ఇట్. సో మేబీ అది అంత కనెక్ట్ అంటే మెజారిటీ ఆఫ్ ఆడియన్స్కి అది పెద్ద హ్యాపీ బర్త్డే అనేది వర్కౌట్ అవ్వదు. ఏమో ఫ్యూచర్లో అవ్వచ్చేమో, అవ్వకపోయినా ఇంకా మనకు తెలియదు. సో హ్యాపీ బర్త్డే రిలీజ్ అయితే ఒకవేళ అప్పటికి నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ హోప్ఫుల్లీ. ఎందుకంటే అదే కదా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తుంబాడ్ అనే మూవీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రిసెప్షన్ కంటే ఇప్పుడు డబుల్, లైక్ లిటరల్లీ ఆ టైంలో ఒక 3.5 crore కలెక్ట్ చేసిందంట మూవీ. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ ఒక 6 crores 7 crores దాకా కలెక్ట్ చేసింది. సో కొన్ని మిస్అండర్స్టూడ్ మూవీస్ అవన్నీ, మీరు చెప్పిన పల్ప్ ఫిక్షన్ కానీ, తుంబాడ్ కానీ. అంటే ఆడియన్స్ రిసెప్షన్ దానికి ఎందుకు రాలేదు అంటే నో వన్ కెన్ ఆన్సర్ ప్రాపర్లీ. ఎందుకంటే రివ్యూస్ బాగా వచ్చాయి, ఆర్ట్ వర్క్ అని స్పెసిఫిక్గా తుంబాడ్ ఆర్ట్ వర్క్కి చాలా ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు దానికి. బట్ ఆ సినిమా అప్పుడు ఎందుకు ఆడలేదంటే దానికి ఒక ప్రాపర్ రీజన్ లేదు దానికి. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అది అసలు ఇప్పుడు దానికి Part 2 కూడా అనౌన్స్ చేశారు ఇప్పుడు తుంబాడ్కి. సో తుంబాడ్ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ ఫైనల్లీ ఒక సినిమా, ఈవెన్ ప్రొడ్యూసర్ అండ్ హీరో. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫ్యాన్. నేను ఫస్ట్ ఐమాక్స్లో వచ్చినప్పుడు ఐమాక్స్కి వెళ్ళి చూసాను తుంబాడ్. సో నాకు అసలు చాలా నచ్చింది. సో వెరీ హ్యాపీ. మొన్న మేము షోస్కి వెళ్ళినప్పుడు మాది కొంచెం టైం ఉందంటే వెళ్ళి తుంబాడు చూసే కాదు, మళ్ళీ ఒక 10 minutes చూసి అసలు. ఓకే, ఎందుకంటే ఆర్ట్ వర్క్ వచ్చేటప్పటికే ఇట్స్ అంటే ఒక వండర్ అనుకోవచ్చు అది. ఆర్ట్ ఇంకోటి ఒక ఒరిజినల్ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ, డీప్ రూటెడ్ ఇండియన్ కల్చర్లో వచ్చిన హారర్ ఎప్పుడు చూడలా, చాలా బాగా అనిపించింది. సో అండ్ కమింగ్ బ్యాక్ టు మత్తువదలరా, నాకు లైక్ శ్రీసింహ, సత్య వీళ్ళందరూ కూడా ఓకే. అంటే ఈ క్యారెక్టర్స్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చూసాము, వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ హ్యూమర్ క్యారెక్టరైజేషన్. సో శ్రీసింహ క్యారెక్టర్ వచ్చేసి కొంచెం నాకు చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ మొత్తం తను లేదు ఇలాంటి చేసి తప్పేమో అనుకున్న క్యారెక్టర్, సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి మనం ఇంకా ఇలా ఉంటే వర్కౌట్ అవ్వదు, సో మనం కూడా తప్పులు చేయాల్సిందే అని చెప్పేసి తస్కరించడం అనేది సత్య దగ్గర నుంచి ఇప్పుడు కూర్చుకుంటాడు తను శ్రీసింహ కూడా. సో ఈ రైటింగ్ ఒకటి కొంచెం నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే మళ్ళీ సేమ్ క్యారెక్టరైజేషన్ తను వద్దని చెప్పడం, తను చేయడం అనేది బోర్ కొట్టేసేది. బట్ ఎప్పుడైతే తిను కూడా జాయిన్ అయ్యి లేదురా ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పేసి చేసింది, అంటే ఇట్స్ లైక్ ఎ ప్రాపర్ క్యారీ ఫార్వర్డ్ ఫస్ట్ పార్ట్ నుంచి, లేదురా మనం కూడా చేద్దాం అని చెప్పేసి. అయితే వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ కంటే కూడా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మా రోహిణి గారు అనమాట. ఎందుకంటే షీఈస్ బీయింగ్ టైప్ కాస్టెడ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అయితే మదర్ రోల్ లేదు అంటే కనుక ఏదన్నా ఒక బాగా ఏడ్చే రోల్ ఏదన్నా ఇచ్చేసి చేయించారు ఆవిడతో. ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి ఆవిడ ప్రాపర్ ఆఫీసర్ రోల్లో చూపించి మళ్ళీ క్లైమాక్స్ మొత్తం అసలు ఆవిడ చుట్టూనే సినిమా. అసలు యాక్చువల్గా అంతా కూడా వీళ్ళు జస్ట్ పాత్రధారులు, అసలు యాక్చువల్ స్టోరీ నడిపిందంతా ఆవిడ అన్నట్లుగా ఎలివేట్ చేయడం నాకు చాలా పర్సనల్గా నచ్చింది. అది రోహిణి గారి క్యారెక్టరైజేషన్, ద వే షీ క్యారెక్టర్ ఈజ్ రిటర్న్ అండ్ పోర్ట్రేట్ ఆన్ ద స్క్రీన్. అంటే ఆవిడ ఆబ్వియస్గా ఒక ఎక్సలెంట్ పర్ఫార్మర్. సో మీరు రోహిణి గారిని అనుకుని క్యారెక్టర్ రాసుకున్నారా? అంటే క్యారెక్టరైజేషన్ అంటే ఒక బేసిక్గా అంటే ఎవరిని అనుకోలేదు. సో క్యారెక్టర్ ఒకటి రాసుకున్నాక ఎవరు సూట్ అవుతారు అనే ఈ డిస్కషన్ వీటిల్లో ఇంకోటి
అంటే స్పాయిలర్ అవచ్చు, అంటే డౌట్ వెళ్ళొద్దు ఒకటి నాకు మేజర్గా. ఇంకోటి అలా చూసి ఉండరు కదా అనే ఇది. ఇంకోటి నాకు ఒక పర్ఫార్మర్ కావాలి. సో ఇవన్నీ ఎవరు ఉన్నారో సరే రోహిణి గారు కొత్తగా ఉంటారు అని అనిపించి, సో స్టైలింగ్ అది కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను చీర కట్టించి ఆవిడని పెట్టలేను ఆ హోల్ సెటప్లో, హీటింగ్ సెటప్లో అసలు సింక్ ఉండదు. సరే ఇలా చూస్తే కొత్తగా కూడా ఉంటుంది కదా, ఇప్పుడు దాకా చూడలేదు అనేది హోల్ ఐడియా. సో హ్యాపీ వర్కౌట్ అయింది. సో ఆవిడ రెస్పాన్స్ అలా ఉండేది మీరు ఇట్లా స్టోరీ చెప్పినప్పుడు? ఆ స్టోరీ చెప్పినప్పుడు ఆవిడ ఫస్ట్ వై రితేష్ ఫస్ట్ ఏంటంటే హ్యాపీ ఫీల్ అయ్యారు ఫుల్. ఆవిడ కాస్ట్యూమ్ ఆ లుక్ ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు అనమాట. నేను స్టోరీ చెప్పినప్పుడు నేను మామూలుగా పంపించాను, స్క్రిప్ట్ పంపించాను. సో సినాప్స్ అంతా చదివి అసలు చాలా బాగుంది, ఐ విల్ డూ ఇట్ అది ఇది అన్నారు. దాని తర్వాత కాస్ట్యూమ్ ట్రయల్స్ చేయాలి మేడం ఏదైనా. కాస్ట్యూమ్ ట్రయల్స్ అవి చూసి అసలు ఆవిడ ఇది నేను మామూలుగా నేను జనరల్గా ఇలా వేసుకుంటూ ఉంటా బయట, అసలు నాకు తెలుగు నీకు ఓకే కదా, ఎందుకంటే నేను అంటే తమిళ్ మలయాళం అక్కడ నేను కొంచెం చేశాను, అంటే గ్లామరస్ రోల్స్ కూడా నేను హీరోయిన్గా అది చేసాను. తెలుగులో ఎప్పుడు నేను ఒక అమ్మ ఇలానే ఉన్నాను, నీకు ఓకేనే కదా, నువ్వు కాన్ఫిడెంట్ అయినా ఏదంటే లేదు కాన్ఫిడెంటే, ట్రై చేద్దాం ఇది. సో షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. సో ఆవిడ కాస్ట్యూమ్స్ దాని తర్వాత షూట్ అయిపోయాక ఆవిడ కాస్ట్యూమ్స్ కూడా తీసుకెళ్ళారు అనమాట. ఐ వాంట్ టు టేక్ దే అని. దాని తర్వాత మొన్న చెన్నైలో ఆవిడ చూసారంట. సో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది చెన్నైలో. సో హౌస్ఫుల్స్ అయ్యాయి ఇది అన్నారు. షీ ఈస్ వెరీ హ్యాపీ. లైక్ ఆవిడ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ చూస్తే లైక్ షీ ఈస్ కీపింగ్ ఆన్. అంటే ఆవిడ చాలా సినిమాలు చేశారు ఈ మధ్యకాలంలో, బట్ ఈ సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ ఆవిడకి రాలేదు. అండ్ ఆవిడ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఈ సినిమాని కూడా ప్రమోట్ చేయలేదు ఆవిడ. అంటే అలా ఒక టైప్ కాస్టింగ్ నుంచి క్యారెక్టర్స్ బయట తీసుకొచ్చి ఇలా డిఫరెంట్ రోల్స్ ఇస్తే ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా కొంచెం అంటే అది ఇప్పుడు సంథింగ్ ఎవరన్నా ఒక అనసూయ గారు కానీ ఇలాంటి ఎవరైనా చేస్తుంటే గెస్ట్ చేసేసేవారు ఎవరన్నా, ఈజీగా ఇది ఉండేది. బట్ రోహిణి గారు లాంటి ఆవిడ వల్ల కొంచెం దానికి వాల్యూ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్ని లేదు ఈవెన్ ఇలా కూడా మీరు ఇలాంటి రోల్స్ కూడా ఇస్తే కూడా షీ కెన్ డూ జస్టిస్ అని చెప్పేసి మీరు ఒకటి కన్వే చేశారు అది. సో ఆ విషయంలో మాత్రం ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ రోహిణి గారు. సో ఈ ఫిలిం కొన్ని మీ సినిమాల్లో ఎప్పుడు కూడా కొన్ని వెస్ట్రన్ రెఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే గన్ కల్చర్ అయి ఉండొచ్చు, డ్రగ్ కల్చర్ అయి ఉండొచ్చు, కార్స్ అయి ఉండొచ్చు, లేదంటే ద కన్వర్జేషన్ బిట్వీన్ టూ యాక్టర్స్, ఇవన్నీ ఎప్పుడో కూడా మరీ ఫిల్మీగా ఉండవు. అట్ ద సేమ్ టైం కొంచెం ఈ హాలీవుడ్ సినిమాల రెఫరెన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో ఎప్పుడన్నా సార్ మీకు ఎవరైనా చెప్పారా ఇది కొంచెం మరీ ఎక్కువైపోతుంది ఈ రెఫరెన్సెస్? ఇప్పుడు బ్యాడ్ బాయ్స్ అనే సినిమా కొంచెం విల్ స్మిత్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కొంచెం అది తెలిసిపోతా, అంటే కొంచెం అంటే హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి కొంచెం తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో మిమ్మల్ని ఎవరైనా వార్న్ చేస్తారా ఎప్పుడన్నా? ఎవరు వాళ్ళు చూడలే బ్యాడ్ బాయ్స్ ఎవరు. సో ఇందాక కూడా ఒకరితో ఇంటర్వ్యూ చేస్తే బ్యాడ్ బాయ్స్ చూడలేదు అన్న. సో మేజర్గా అంటే అది మరీ ఎక్కువ హాలీవుడ్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి తప్ప, అంటే మన కల్చర్లో బ్యాడ్ బాయ్స్ అంత ఇది లేదు. టైటానిక్ లేదా అవతార్ ఇంత ఉన్నా అది లేదు. అది కొత్తగా అనిపించి, ఇంకోటి అంటే ఏమో వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. అంటే తెలిసిన కొంతమంది కూడా అరే బాగుందిగా మన దగ్గర కూడా ఇలాంటిది ఒకటి వచ్చిందిగా అనేది ఆబ్వియస్గా ఎంజాయ్ చేస్తారు. బట్ అంటే ఏమి అదైతే అంటే మేజర్గా మా ప్రొడ్యూసర్ సైడ్ వాళ్ళైతే ఎవరు చూసి ఉంటారు బ్యాడ్ బాయ్స్. సో సేఫ్ మీరు. సో సైడ్ వాళ్ళకి ఏమి అంటే కొన్ని వాళ్ళకి ఇప్పుడు నేను పెట్టే కొన్ని విజువల్ కొన్ని హ్యూమర్ ఇప్పుడు రిసెప్షన్ దగ్గర పెట్టినా కూడా వీళ్ళకి అర్థం కాదు. అది ఆన్లైన్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకే అర్థం అవుతుంది, వీళ్ళకి తెలియదు. తర్వాత చెప్పాక ఇప్పుడు ఎందుకు మొన్న టీజర్లో కూడా అది రొనాల్డోది బాటిల్ పెట్టేది ట్రైలర్ టీజర్ రిలీజ్ అయ్యాక ఎందుకు రితేష్ అంత వైరల్ అవుతుంది ఏంటి అసలు అది అని తెలియదు చాలా మంది. చెరిగారు అడిగారు ఎంత అది ఇంకోటి ఏంటి క్వశ్చన్ పూర్చాల్సిన అయితే అది ఎందుకు అవుతుంది ఆయనకి ఏం అర్థం తెలియదు. లేదు సార్ అవి ఇవి ఏంటో అవునా. సో అలా గెట్ అవే అయ్యి ఉండొచ్చు. సో చెర్రీ గారికి అన్ని చూడకపోవడం అదృష్టం. ఓకే. అండ్ సో మీరు ఒక స్ట్రక్చర్ రెడీ చేసుకున్నప్పుడు, ఒక స్టోరీ స్ట్రక్చర్ అనేది రెడీ చేసుకున్నప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ అంటే ఒక క్యారెక్టరైజేషన్ బిహేవియర్స్ రాసుకుంటారు కదా. సో ఈ మీరు రాసుకున్న బిహేవియర్కి శ్రీసింహ కానీ, సత్య కానీ, ఫారియా కానీ, లేదంటే రోహిణి గారు కానీ ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇన్పుట్స్ వరకు చేసి దాని తర్వాత మళ్ళీ స్ట్రక్చర్స్ ఏమైనా చేంజ్ చేయడం అలాంటిది జరుగుతుందా ఎప్పుడైనా? అంటే మా మేజర్గా డిస్కషన్స్ అవుతాయి. సో స్క్రిప్ట్ రీడింగ్స్ చేస్తా అనమాట. చేసినప్పుడు వాళ్ళే ఓన్ చేసుకుంటారు. సో అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే. సో డైలాగ్స్ ఇవి కానీ ఏదైతే ఉందో, ఇంకా యేసుదాస్ అనే క్యారెక్టర్ ఇంకా మనోడు కొట్టిన పిండ పెద్ద. సో మనోడు ఎలా అన్నా బిహేవ్ చేయొచ్చు. అంటే సినిమాలో ఓన్లీ సత్య క్యారెక్టర్ ఒకటి వాడు సీన్కి సంబంధం లేకుండా ఎలా అన్నా బిహేవ్ చేయొచ్చు, యూ కెన్ గెట్ అవే విత్ దట్. కానీ వేరే క్యారెక్టర్స్ మాత్రం వాళ్ళు అన్ని కొంచెం లిమిటేషన్స్ కొంచెం ఉంటాయి అనమాట. సో ఫారియా కూడా ఏంటంటే మధ్యలో
కొంచెం ఏమన్నా కొద్దిగా హ్యూమర్ వైపు వెళ్ళిపోతుంటే అంటే ఈ క్యారెక్టర్ అంత బిహేవ్ చేయదు అని కొంచెం అలా చేయాల్సి వచ్చేది. ఇంకోటి ఇప్పుడు సింహ సైడ్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే తను ఇచ్చిన కౌంటర్స్ చాలా నచ్చాయి నాకు. అంటే సత్య కొన్ని మాట్లాడుతుంటే బేసిక్గా మనోడు ఇచ్చిన రియాక్షన్స్ కానీ అవి చాలా చెప్పకుండా చేశాడు అనమాట, ఓన్ చేసుకుని. ఇంకా రోహిణి గారికి ఇంకా చెప్పే అవసరం కొంచెం ఏంటంటే ఇంకొంచెం అథారిటేటివ్గా ఉండాలి మేడం అని అది కొన్ని చోట్ల చెప్పారు అంతే. మిగతా మేజర్గా అయితే సో యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ ఆఫ్ చిరంజీవి గారు, సో ఆయన ట్వీట్ కూడా ఏదో నార్మల్గా సినిమా బాగుంది అన్నట్లు కాకుండా ఒక ప్రాపర్ లెటర్ రాసినట్టు, నేను ఫలానా సినిమా చూశాను, నేను రాత్రి సినిమా చూశాను, నాకు ఇలా నచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి చాలా వివరంగా రాశారు అనమాట. అంటే ఈవెన్ మహేష్ బాబు గారు ట్వీట్ వేశారు లైక్ వి ఎంజాయ్డ్ అలాట్ అని చెప్పేసి, బట్ చిరంజీవి గారు ఒక ప్రాపర్గా పర్సనల్ లెటర్ రాసినట్టు అనిపించింది. సో అది చదివినప్పుడు ఆ రెస్పాన్స్ మీరు యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ అంటే ఆ రిఫరెన్సెస్ చాలా పెట్టారు సినిమాలో, సో మీ రెస్పాన్స్ అలా ఏంటి అసలు ఇమీడియట్గా? అసలు మీ ట్వీట్ దాన్ని కోటి ట్వీట్ చేసి మీరు పెట్టిన రియాక్షన్ హిలేరియస్ గా, అంటే హిలేరియస్ ఇన్ ద సెన్స్ అంటే ఎంత పర్సనల్ గా దాన్ని ఎంజాయ్ చేశారనేది అర్థమైంది. సో వాట్ వాజ్ యువర్ రెస్పాన్స్? అంటే అదే పొద్దున్న లేచా, ఎప్పుడు ఆ రోజు ఇంకా నిద్ర లేదు, ఆ రోజు ఇంకా లేట్గా లేచా అనమాట. 11 లేచేసరికి ఫోన్ అంతా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తే ట్వీట్ ఉంది అని అసలు షాక్ అయ్యా అనమాట. షాక్, ఒక హ్యాపీనెస్. అంటే అదే బేసిక్గా మీరు అన్నట్టు ఆ రాసిన విధానం బాగా నచ్చింది. అంటే రాత కోత తీత అది అసలు అరే అంటే ఇంత ఆలోచించి అంటే రాయాల్సిన అవసరం లేదు, ఆయన ప్రాపర్గా డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ కూడా ఆయన హ్యూమర్ మిక్స్ చేసి ఇంత ఒకటి రాశారు కదా, అంటే అంత ఎఫర్ట్ పెట్టి ఒక ట్వీట్ రాయాల్సిన అవసరం లేదు. సో అది చాలా హ్యాపీగా ఇచ్చింది. ప్రాపర్ ఫ్యాన్ బై మూమెంట్. అండ్ సో ఈ మూవీ ప్రమోషన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఏదైనా సినిమాకి. బట్ మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ జస్ట్ అంటే ఇట్లా టీజర్ రిలీజ్ అన్నట్లుగా ఒకటి జస్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్తో రిలీజ్ చేశారు. సో అది ఎంతవరకు అంటే సరే ప్రీక్వెల్కి మంచి రెస్పాన్స్ ఉండింది, దర్ ఇస్ ఎ ప్రాపర్ ఫ్యాన్ బేస్ ఫర్ యేసు అండ్ బాబు మోహన్ క్యారెక్టర్స్కి, ఓకే. బట్ ఈ సినిమాకి ఇప్పుడు వస్తున్న రిసెప్షన్ ఇస్ ఫైన్, కానీ మీరు నిజంగా తీసుకున్న అది ఎంతవరకు థాట్ ప్రొవోకింగ్ అనిపించింది మీకు? ఎందుకంటే జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి హార్డ్లీ 15 days 20 days 15 to 20 days గ్యాప్ ఉండింది. సో అప్పటికి షూట్ అయిపోయి ఆల్మోస్ట్ ప్రొడక్ట్ మీ చేతిలో ఉంటుంది. సో ఎంత అది డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అలాంటి అనౌన్స్మెంట్ లేకుండా? అంటే నాకు ఫస్ట్ నుంచి అనిపించింది ఏంటి అంటే ఇది ఇప్పుడు ముందే అనౌన్స్ చేస్తా, అంటే ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ అంటే ఇప్పుడు నా బ్యాక్ మూవీ హ్యాపీ బర్త్డే ఉంది కదా, హ్యాపీ బర్త్డే నుంచి మతోల్రా 2 అంటే ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇప్పుడు మతోల్రా అంటే అంత గ్యాప్ ఉంది కదా 6 months, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఎటెళ్తాయి అనేది మనకు తెలియదు అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక కైండ్ ఆఫ్ జోన్లో సినిమా తీస్తున్నా, వాళ్ళు అలా ఊహించుకుంటున్నారా లేదు వేరేలాగా ఉంటుంది ఇలా. సో ఏంటంటే మనం ఒక టైం ఇచ్చిన కొద్దీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి లేదా తగ్గుతాయి, ఏదో ఒకటి సౌండ్ అవుతుంది. నాకంతే అంత టైం స్పేస్ ఆడియన్స్కి ఇవ్వాలనేది నాకు లేకుండా అనమాట. సో సడన్గా అనౌన్స్మెంట్ చేస్తే ఒక షాకర్ లాగా రావాలి, ఇదేంటి మతోల్రా 2 వస్తుందా అని వీళ్ళు ప్రాసెస్ చేసే లోపలే ట్రైలర్ వేసేయాలి, థియేటర్లోకి వచ్చి వాళ్ళు కూర్చోవాలి. సో ఏంటంటే అప్పుడు కొంచెం వాళ్ళకు ఒక చిన్న షాక్ వాల్యూ, ఒక కన్ఫ్యూజన్, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవాలో కూడా తెలియదు అన్నమాట. సో వెంటనే అవి ఇచ్చేస్తే వాళ్ళు ఒక క్లీన్ మైండ్తో వస్తారు. నాకు మేజర్గా ఏంటంటే ఇప్పుడు అదే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటుంది, అది ఒకసారి పాజిటివ్ అవుద్ది, నెగిటివ్ అవుద్ది. సో అది ఎక్కువ వాళ్ళకి టైం ఇవ్వకుండా ఫాస్ట్గా వస్తే బెటర్ అనేది అనిపించింది. బట్ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉండింది కదా? కొంచెం ఉండింది. అంటే ఇంకా అది రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి, మీకా చెరి గారికే ఉంటుంది. అంటే మేజర్గా ఏంటంటే మాకు ఇప్పుడు ఒక అంటే ఓటీటీ ఇది కూడా ఒకటి డెసిషన్ మీదే, అంటే షాకర్ అంటే ఇద్దరిది ఉండింది. ఇంకోటి ఏంటంటే నాన్ థియేట్రికల్ కూడా కొంచెం మేము సేఫ్ అవ్వాలని ముందు ఉంటుంది కాబట్టి సో డేట్స్ వైజ్ కూడా ఏంటంటే చూసుకుంటున్నాం. మేజర్గా మేమేంటంటే మేము జూలై ఎండ్ కల్లా ప్రోడక్ట్ రెడీ చేసుకుందాం అనేది అయితే ఫిక్స్. అనౌన్స్మెంట్ ఎప్పుడు చేయాలనేది డేట్ మనం రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతే దాని ముందు ఒక 20 days 25 days దాన్ని బట్టి మనం ప్రమోషనల్ యాక్టివిటీ చేసుకుందాం అని ముందు నుంచి అందరికీ ఉండింది అనమాట. సో మేజర్ కన్సర్న్ ఏంటంటే ప్రోడక్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం, ఎప్పుడు రిలీజ్ డేట్ వేస్తాం అనేది ఎవరికి తెలియదు, అది చాలా వైరస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి సడన్గా కూడా రావచ్చు, మనం దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి అనేది ఒకటి. సో దాన్ని బట్టి టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్ కానీ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుందాం అన్నట్టు, మనం మళ్ళీ లాస్ట్ మినిట్లో డిలేస్ ఉండద్దు ఇది అని. సో వర్కౌట్ అయింది, వర్కౌట్ అయింది కాబట్టి టెన్షన్ లేదు. ఓకే. అండ్ ఈ ప్రాజెక్ట్స్ మీరు అనౌన్స్ అంటే ఒక రాసుకునేటప్పుడు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా, సో అంటే ఫస్ట్ నుంచి మీరు మూవీస్ అన్నీ కూడా మైత్రి అండ్ షరీ గారికి చేస్తున్నారు.
సో ఈ ప్రాసెస్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? అంటే డెఫినెట్గా స్టోరీ చెప్తే ఆయన ఇన్పుట్స్ కొన్ని ఇస్తారు. దాని తర్వాత ఇంకా క్రియేటివ్ ఫ్రీడమ్, అంటే స్టోరీ చెప్పినప్పుడు ఆయన కనిపించిన కొన్ని చెప్తారు అనమాట. నేను చెప్తాను, ఆయన కన్విన్స్ అవుతే ఓకే, లేదా ఆయన నన్ను కన్విన్స్ చేస్తారు. దాన్ని బట్టి స్టోరీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా నాకు ఇంటర్ఫియరెన్స్ ఏమి ఉండదు. డైరెక్ట్ ఇంకా ఫైనల్ కట్ అయిపోయాక అప్పుడు చూస్తారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసాక ఆయన కనిపించినవి చెప్తారు అన్న. అంటే ఇక్కడ ఏమన్నా కొంచెం ల్యాగ్ అవుతుందా, ఇక్కడ ఏమన్నా లెంత్ ఏమన్నా తగ్గియచ్చా, ఇక్కడ కొంచెం ఏమన్నా చేయొచ్చా అనేవి చెప్తారు. దాన్ని బట్టి నేను చెప్తాను. ఆయన నచ్చిన కరెక్ట్ అని అనిపించినవి కొన్ని. ఇంకోటి ఒక స్క్రీనింగ్స్, ఒక 2 స్క్రీనింగ్స్ వేసుకుంటాం. ఓకే. సో మా టీంలో ఇన్సైడ్ మెంబర్స్ కానీ, ఒక ఆడియన్స్ గ్రూప్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ, సో అందరం ఒక 2 షోస్ వేసుకొని అసలు ఎలా ఉంది, మేము అనుకుంటుంది రీచ్ అవుతుందా, ఇంకేమన్నా. సో అలా స్క్రీనింగ్ వేసుకున్న దాన్ని బట్టే సెకండ్ హాఫ్ అదే సత్య డ్యాన్స్ అనేది ఆ స్క్రీనింగ్ తర్వాత యాడ్ చేశాను నేను. సో ఇంతకు ముందు అది లేదనమాట డ్యాన్స్ అనేది. సో నేను కొంచెం స్టోరీ మీద వెళ్దాం, ఎందుకు డైల్యూట్ అవుద్దేమో అంటే, కానీ అది టూ మచ్ ఆఫ్ సీరియస్ అయిపోతుంది. మేము ఒక కామెడీ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయడానికి వస్తున్నాము అంటే యాజ్ అన్ ఆడియన్స్ అవి కూడా మనం చేసుకోవాలి కానీ ఒక డిస్కషన్ జరిగింది అనమాట. సో ఇక్కడ ఏం పెట్టచ్చు ఇది అన్నప్పుడు అప్పుడు ఫస్ట్ పార్ట్లో అది ఉంది కదా, అది తెచ్చి పెడతాను. 2 డైల్యూట్ అవ్వకుండా ఈక్వల్గా ఉండేటట్టు నాకు హ్యూమర్ నెక్స్ట్ జరిగే ఇది కూడా అవ్వద్దని అది కొంచెం క్రిస్ప్ చేసి కొంచెం అలా చేసి. అండ్ అజయ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కూడా ఖుషి అండ్ నువ్వు వస్తానని వద్దంటున్నా సినిమా ఆ రెండేనా, లేదంటే ఇంకా వేరే ఉండి తర్వాత మళ్ళీ లెంత్లో కట్ చేశారా? అంటే ఆన్ పేపర్ ఎక్కువ ఉండినాయి, ఇంకా ఆయన చేసిన వేరే సినిమాలు అంటే ఒక్కొక్క హీరో ఆయన్ని కొడుతుంది. కానీ ఇంకా లాస్ట్కి ఇంకా స్టోరీ వైజ్, కంటెంట్ వైజ్ ఇవి 2 సరిపోతాయి. లెంత్ వైజ్ కూడా నాకు 3 minutesలో నేను మొత్తం చెప్పాల్సి వస్తుంది. అందుకని అవి 2 మెయిన్గా పెట్టా. ఓకే. బట్ ఆన్ పేపర్ ఇంకేం సినిమాలు రాసుకున్నారు అసలు? అంటే ఇంకా అజయ్ గారు లిస్ట్ తీసాము, ఆయన ఫిల్మోగ్రఫీ మొత్తం తీసి. ఇంకోటి ఏంటంటే నాకు ఆ ఏజ్ కూడా చూపెట్టాలి. అంటే అజయ్ గారు ఇప్పుడు టీన్లో, ఖుషీలో కొంచెం టీన్ లాగా ఉంటారు, కొద్ది వయసు పెరిగే వల్ల. నాకేంటంటే కొన్ని సినిమాలు ఇవి క్వాలిటీ బాగా ఆ షార్ట్స్ పెట్టాలంటే విజువల్ క్వాలిటీ సరిగ్గా లేవు, కొన్ని ప్రింట్స్ దొరకలా, అలా కొన్ని ఉన్నాయి అనమాట. ఇంకా తర్వాత ఆయన మరీ అది కొద్ది వేరే లెవెల్లో వెళ్ళిపోతుందని ఇవి 2 నాకు సినిమాల్లోకి ఇవి 2 కొంచెం పర్ఫెక్ట్గా అనిపించి యాజ్ అ క్యారెక్టర్ గ్రోత్గా. టీన్ నుంచి, ఖుషి నుంచి కొంచెం పెద్దగా, నువ్వు వస్తానంటే ఇంకొంచెం, నెక్స్ట్ మత్వాళ్ళు సరిపోయింది. మధ్యలో ఏంటంటే ఆయన కొంచెం లాంగ్ హెయిర్ పెంచి కొద్దిగా అలా ఉన్నాయి, అది ఈ క్యారెక్టర్ దానికి సింక్ అవ్వాలి, అందుకని కొన్ని అసలు ఓన్లీ సత్య గారికి అనుకున్నారా, సారీ అజయ్కి అనుకున్నారా, లేదా వేరే క్యారెక్టర్స్ కూడా అట్లాగా ఏమన్నా రిఫరెన్సెస్ రాసుకున్నారా? లేదు, ఓన్లీ అజయ్. అంటే ఇట్లా సినిమాటిక్ ఓన్లీ అజయ్ గారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ అలా చేశారుగా, అంటే ఈజీ కనెక్ట్ అయిపోతారు ఫాస్ట్గా ఈ క్యారెక్టర్కి. నాకున్న 30 seconds లేదా 3 minutesలో ఈ తేజస్వి తోట అనేవాడు ఎవడు అంటే చూడంగానే వెంటనే కనెక్ట్ అయిపోతారు అనేది. ఎందుకంటే ఇప్పుడు అందరూ డిఏజింగ్ లేని ఇన్ని ఒక డబ్బులు తగలేస్తుంటే మీరు సింపుల్గా ఆ సినిమాలో సీన్లు కట్ చేసేసి ఓకే ఇక్కడ జర్నీ ఇక్కడ స్టార్ట్ అయింది, సో ఇక్కడ ఇలా ఎండ్ అయింది అని చెప్పేసి చూపించారు. అది అంటే ఒక రైటింగ్ బ్రిలియన్స్ అనుకోవచ్చు అది. ఎందుకంటే బీయింగ్ ఏ డైరెక్టర్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఇట్, లేదు వీ కెన్ షూట్ ఫర్ దిస్ అని చెప్పేసి మీరు దాన్ని మళ్ళీ డ్రాగ్ చేసుకొని వచ్చే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. బట్ సింపుల్గా లేదు, దిస్ ఇస్ ద క్యారెక్టర్, ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు, సో తర్వాత ఇవి ట్రాన్స్లేషన్స్ ఇది అని చెప్పేసి సింపుల్గా చూపిస్తారు. సో దట్ వాస్ అనదర్ బ్రిలియంట్ థింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ అనమాట. అంటే వేర్ యూ సేవ్ ద ప్రొడ్యూసర్స్ మనీ యాజ్ వెల్. అండ్ జనాలు కూడా ఇమీడియట్ కనెక్ట్ అయిపోయింది, ఎందుకంటే ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ మూవీస్ ఖుషి అండ్ ఇవి అవడం వల్ల. సో వాళ్ళకి ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం రాలేదన్నమాట. సో అది అనదర్ గుడ్ వన్ విచ్ ఐ పర్సనల్లీ లైక్డ్ అనమాట, అది అండ్ రోహిణి గారి క్యారెక్టర్ ఇవన్నీ కూడా. సో ఫైనల్లీ సో నాకు ఒక చిన్న క్వైరీ ఏంటంటే, ఈ డార్క్ థ్రిల్లర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డార్క్ సైడ్ ఆఫ్ మూవీస్ రాసే వాళ్ళకి ఇంట్రోవర్ట్స్ కంపల్సరీ అని అన్నగానే, సో చాలా తక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇలాంటివి రాయగలుగుతారా ఏంటి? ఇంటరాక్షన్ అంటే తక్కువ మంది ఇంటరాక్షన్ అంటే బేసిక్గా ప్రొఫెషనల్ కెపాసిటీలో నేను ఎక్స్ట్రోవర్ట్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక డిస్కషన్ ఏమన్నప్పుడు నేను మాట్లాడతాను, ఇదే మనకేం డిస్కషన్ లేకుండా మీరు కెఫేలో కనపడ్డారు అనుకోండి, నా మాటలు రావు, ఒక కాన్వర్సేషన్ స్టార్టర్ ఏదైనా ఉండాలి. ఇక్కడ ఏంటి, మీరు ఇప్పుడు నాకు క్వశ్చన్స్ అడగాలి, నేను ఆన్సర్స్ ఒకటి మనకు ఒకటి సెట్ ఫిక్స్ అయ్యింది. అలా కాకుండా పర్సనల్గా ఇంకేంటి ఇవి అనేది అది ఉండదు. ఇంకోటి నేను మామూలుగా క్లోజ్ అయితే నేను చాలా ఎక్స్ట్రోవర్ట్ ఉంటాను నా సర్కిల్లో వాటిల్లో, కానీ చాలా టైం చాలా సర్క్యులర్ లిమిట్స్ ఉంటాయి అంటే నాకు టైం పడుతుంది అనమాట. మినిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారియాద్ తీసుకున్నా, నాకు 2 months పట్టి, అంటే నేను నరేషన్ చేసిన తర్వాత జాన్లో అలా నరేట్ చేశాక షూట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 2-3 days కొద్ది టైం పడుతుంది అనమాట తను వచ్చిన. ఇంకా ఏప్రిల్ పాయింట్ ఆఫ్ టైంకి ఇంకా ఓకే వచ్చేస్తుంది ఆ క్లోజ్నెస్ అలా అనమాట.
సో అలా నాకు కొంచెం టైం తీసుకుంటా. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఇది రాసే ఇది బట్టి అంటే నేను అంటే ఎక్కువగా ఇవి చదవడం కానీ చూడడం కానీ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది మామూలుగా కంట్రీ అనే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా. చెప్పారు అన్ని ప్రెస్ మీట్స్ అండ్ ఫిలిమ్స్ అవి కాకపోయినా జనరల్ జరిగే ఇష్యూస్ కానీ, దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ క్రైమ్స్ కానీ ఇంకేం హ్యాపెనింగ్స్ కానీ ఏమున్నాయో అన్నీ చూస్తూ ఉంటా. అలా చూస్తున్నప్పుడు అంటే మేజర్గా స్టోరీ ఇన్స్పిరేషన్స్ అన్నీ నాకు రియల్ లైఫ్ నుంచి వస్తాయి ఐడియాస్ అన్నీ. అది ఇప్పుడు కొంతమంది నావెల్స్ చదివి వచ్చే కొన్ని ఇలా నాకు ఇప్పుడు అలా చూసి దాని నుంచి ఒకటే అలా. ఓకే. సో నెక్స్ట్ మూవీకి ఎలాంటి రెఫరెన్సెస్ తీసుకోబోతున్నారు? రిఫరెన్స్ అంటే నెక్స్ట్ ఒకటి అదే ఒక స్టోరీ అయితే రెడీ ఉందండి, బౌండ్ స్క్రిప్ట్ అయిపోయింది. ఒకవేళ చేస్తే అది చేయొచ్చు. ఇంకొక దాని మీద వర్క్ చేస్తున్నాను. రెండిట్లో అగైన్ ఇన్ మైత్రి. ఓకే. సో ఇంక ఇక్కడే త్రివిక్రమ్ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ లాగా మీకు మైత్రి ఫిక్స్ అనమాట. ఇంకా ఏమన్నా వేరే వాళ్ళు ఎడుతుంది. థ్యాంక్ యూ రితేష్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, ఆల్ ద బెస్ట్.